ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనము జూన్ మాసం నుంచి జూలై మాసంలోనికి వచ్చి ఉంటున్నాము. మీకు అందరికి కూడా విష్ యూ ఆల్ బ్లెస్సెడ్ మంత్ ఆఫ్ జూలై. ఈ యొక్క జూలై నెలలో మనం మరి ఒక కొత్త అంశంతో మనం ముందుకు పోబోతున్నాము. ఈ నెలంతా కూడా పౌలు యొక్క మిషనరీ యాత్ర, పాల్స్ మిషనరీ జర్నీస్ అన్నటువంటి అంశం మీద ఆయన యొక్క 3 మిషనరీ జర్నీస్ లో జరిగినటువంటి గొప్ప సంఘటనలు, మరి ఏ ఏ ప్రదేశాలు తను దేవుని చేత పిలుపబడి పంపబడి చేసినటువంటి గొప్ప కార్యాలను ధ్యానం చేస్తున్నాము. నేటి ధ్యాన అంశము ఆత్మ యొక్క పిలుపు, స్పిరిట్స్ కాల్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందామండి. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 3 verses 2 and 3. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇదంతా మరి ఎక్కడండి? అంతియోకులో ఉన్న యాంటియోక్, చర్చ్ ఆఫ్ యాంటియోక్ సంఘములో, మరి అక్కడ ఆ ప్రాంతంలో పిల్లరా ఆత్మ యొక్క పిలుపు, స్పిరిట్స్ కాల్, అది దేవుని యొక్క పని పిల్లరా. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఆయన రాజ్యపు పనిలోకి అడుగు పెట్టమని ఆహ్వానిస్తున్నాడు పిల్లరా. ఇది ఎప్పుడు బిగ్గరగా లేదా నాటకీయంగా ఉండవలసినటువంటి అవసరం లేదు, కానీ అది స్పష్టంగా సమూహంలో నిర్ధారణ పొందింది. మరియు ఎప్పుడు ఆరాధన లొంగిపోవటంతో ముడిపడి ఉంటున్నది. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క పిలుపు అనేక రీతులుగా మనకు వస్తుంటది. ముఖ్యంగా సంఘంలో ఆ సమూహములుగా ఆ యొక్క గుంపుల్లో పిల్లరా, ఆ సహవాసము, సంఘము, దాంట్లో ఎక్కడైతే 2-3 నా నామమును చేరి ఉంటారు అక్కడ నేను ఉంటున్నాను అంటున్నాడు. అక్కడ దేవుని సన్నిధి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యాలు జరగటం అనేటటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం పిల్లారా. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా పిల్లారా మరి ఈ యొక్క సంఘటన జరిగినటువంటిది మరి ఎక్కడ? సిరియాలోని మరి అంతియోకయలో ఉన్న సంఘము అని చెప్పి మనం తెలుసుకుంటున్నాము. మరి ఇది యెరూషలేముకు సుమారు 300 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి రద్దీగా ఉండే బహు సంస్కృతులు, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నటువంటి సమాజం కలిగిన కమ్యూనిటీస్ ఉన్నటువంటి ఒక నగరం పిల్లర్. ఇట్స్ ఎ సిటీ, యాంటియాక్. అది ఒక ప్రత్యేకమైనటువంటి వాణిజ్య కేంద్రము. మరి యూదులు మరియు అన్య జనులు కలిసి ఉంటారు. ఇక్కడ విశ్వాసులు మొదటిసారిగా మరి క్రైస్తవులు అని పిలువబడటం అనేటటువంటిది మనం 11:26 వచనంలో మనము చూస్తున్నాం పిల్లారా. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి జనులకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతియోకులో శిష్యులు క్రైస్తవులనబడిరి అని చెప్పి మనం 11:26లో మనం చదువుతున్నాము. కాబట్టి పిల్లారా, ఈ యొక్క మిషనరీ మైండెడ్ చర్చిగా మనము ఇది మొట్టమొదటిది అని చెప్పి మొదటి ఉద్దేశపూర్వక మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభించింది. పరిశుద్ధాత్మ దేవుడు పిల్లారు, పరిశుద్ధాత్మ చేత నడపబడుతున్నప్పుడు హీ ఆల్వేస్ డైరెక్ట్స్ అస్, హీ గివ్స్ అస్ విజన్, హీ సెండ్స్ అస్ టు ది అన్రీచ్డ్ ప్లేసెస్, అన్నోన్ ప్లేసెస్, తెలియనటువంటి ఎన్నో ఇంకా దేవుని యొక్క వాక్యం అందని ప్రాంతాలకు ప్రియులారా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉండి కనిపెడుతున్నారు దేవుని సన్నిధిలో. వాట్ డూ యూ వాంట్ us టు డూ లార్డ్, వేర్ వి షుడ్ గో? ఆ రీతిగా ప్రార్థనలో ప్రియులారా సంఘం అంతా కూడా మరి బర్నబా సౌలును, ఆ సౌలే భక్తుడు మరి తర్వాత పౌలుగా మారటం చూస్తున్నాము. రోమా సామ్రాజ్యం అంతటా కూడా మరి సువార్త ప్రకటించటానికి వాళ్ళు పంపబడటం అనేటటువంటిది మనము గమనిస్తున్నాం పిల్లారా.
మరి మూడు విషయాలు మనం ఈ యొక్క వాక్యంలో మనం ధ్యానించవచ్చు. మొట్టమొదటిది, ఆరాధనలో పెంపొందించబడుతుంది. ఆరాధనలో పిల్లరా వారందరూ కూడా ఏం చేస్తున్నారు? రెండవ అధ్యాయం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా, వారు ప్రభువును సేవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, హెచ్చిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. దేవుడు స్వరము హృదయపూర్వక ఆరాధన వాతావరణంలో బాగా వినపడుతుంది. కార్య బాహుల్యంలో కాదు. ఎంతో పనులు మార్తా మార్తా, నీవు అనేక విషయముల మీద విచారముగా ఉన్నావు. మార్తా మార్తా, యు ఆర్ వరీడ్ అబౌట్ సో మెనీ అదర్ థింగ్స్. కానీ అవసరమైంది ఒక్కటే, మరియా యేసు పాదముల చేత ఉండి మరి ఆయన యొక్క బోధ వినుచుండెనని చెప్పి మనం వాక్యం చూస్తున్నాము. మరి మరియా ఉత్తమమైంది కోరుకున్నది అని చెప్పి. కాబట్టి పిల్లారా, ఆరాధన పిల్లారా, యేసు దేవుని సన్నిధిలో పిల్లారా ఎంతో సమాధానం, సంతోషం, సంతృప్తి. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలు ఆయన యొక్క స్వరం మనము వింటాము. దట్స్ వాట్ హ్యాపెండ్ హియర్ ఇన్ దిస్ చర్చ్ ఆఫ్ యాంటియాక్. ఆరాధనలో పెంపొందించబడుతుంది. రెండవదిగా, సమూహములో నిర్ధారణ పొందుతుంది. మరి ఆ యొక్క ఆ ఆ ఆ సమ ఆత్మ ఆ యొక్క యాంటియోక్‌లో ప్రియులారా సమిష్టి నాయకత్వాన్ని కి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి అందరితోటి కూడా ప్రియులారా సంఘం కలిసి ప్రార్థన, ఉపవాసము, చేతులు చేయటం ద్వారా స్పందిస్తుంది పిల్లరా. దేవుని పిలుపు క్రీస్తు శరీరములో పరీక్షింపబడి బలపడుతుంది. అది మనం తెలుసుకోవాలి పిల్లరా. సంఘము గొర్రె పిల్ల యొక్క సంఘము పిల్లరా. మరి ఆ యొక్క వధువు సంఘము. కాబట్టి ఆ యొక్క సంఘంలో పిల్లల దేవుని యొక్క మరి నాయకులు ఉంటున్నారు. మరి ఆ సంఘ కాపర్లు ఉంటున్నారు. ఆ సంఘంలో నుంచే వారందరి ప్రార్థనల ద్వారా మరి ఆ సమూహంలో మరి ఒక పిలుపు అనేటటువంటిది నిర్ధారణ అవ్వటం అనేటటువంటిది మనము గమనిస్తుంటున్నాము. మూడవదిగా, పని కొరకు ఆజ్ఞాపించబడుతుంది. కాబట్టి పిల్లరా, ఇక్కడ పని కొరకు ఆజ్ఞాపించబడటం, ఒక పిలుపు నిర్దిష్టంగా ఉంటుంది పిల్లరా. నీకు, నాకు, ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క వినియాడ్లో, దేవుని యొక్క రాజ్యంలో పిల్లరా ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. నేను పిలిచిన పని కొరకు దేవుడు ఎప్పుడో పిల్లల నన్ను ఏర్పరచుకొని ఉంటున్నాడు. ఆ పనిలో మనం నిమగ్నమై ఉండాలి. ఆ పనిలో ముందుకు వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు. అది చర్యకు దారితీస్తుంది. ఒక పిలుపు స్వరం వింటాము, అనేక మంది వింటున్నాం కానీ యాక్షన్ తీసుకోవడం, నో యాక్షన్ అట్ ఆల్. కానీ ఎప్పుడైతే విధేయులమే, ప్రభువా, మరి యేషయా భక్తుడు కూడా ఆయన స్వరం వింటున్నాడు. ఎవరు నా కోసం పోతారు, ఎవరిని పంపేదను, హూమ్ షల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ అన్నప్పుడు, ఇదిగో ప్రభు నేనున్నాను, నన్ను పంపు. ప్రభు ఎప్పుడైతే స్వరం వింటావో యూ విల్ రెస్పాండ్ పిల్లలు. దేవుని యొక్క స్వరానికి మనము లోబడవలసినటువంటి వారు ఉంటున్నాం. ఇక్కడ వారు లోబడి ఉంటున్నారు, వారు పంపబడి ఉంటున్నారు. ఆత్మ యొక్క పిలుపు ఎప్పుడు సౌకర్యం నుండి మరి ఆజ్ఞాపన వైపు మనల్ని తీసుకెళ్తుంది. సుఖము, సౌకర్యము ఇక్కడే బాగుంది కదా, ఎందుకు రిస్కులు తీసుకోవటం, ఆ భయంకరమైనటువంటి ప్రదేశాలకు ఎందుకు వెళ్తాం? ఆ రీతిగా మనకు మరి ఈ వేరే స్వరాలు వినపడుతుంటాయి, ఇతర స్వరాలు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పిల్లరా ఎంతో తేటగా, స్పష్టంగా వీరిని వేరుపరచండి. అక్కడ వాక్యంలో మనం చూస్తే, నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ప్రత్యేకపరచడం, సపరేటెడ్, శాంక్టిఫైడ్, ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఒక పని కొరకు పిల్లల వారిని పంపబడటం అనేటటువంటిది, ఆజ్ఞాపించబడటం, గ్రేట్ కమిషన్ అంటున్నది పిల్లలు. సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా మరి సువార్తను చెప్పండి, శిష్యులను చేయండి అని చెప్పి, నాకు సాక్షులయ్యండి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు పిల్లారా, అపోస్తలుల కార్యం 1:8 కూడా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు, అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ భూదిగంతాలకు నాకు సాక్షులై ఉందురు అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఇటువంటి పిలుపు ఉన్నప్పుడు నేడు మనం ఏం చేయాలి? ఆరాధనకు సమయం కేటాయించి నిశ్శబ్దంగా ఆరాధన చాలా అవసరం పిల్లల. కుటుంబంలో భార్య భర్తలు కలిసి ప్రార్థించుకోవటం. మేము కూడా ఉదయాన్నే లేస్తే ప్రతి దినం కూడా ఇద్దరం కలిసి దేవుని సన్నిధిలో మొరపెడతాం, ప్రార్థిస్తాం.
మరి ఆ యొక్క దేవుని యొక్క చిత్తం కొరకు, దేవుని యొక్క ఉద్దేశాల కొరకు, ఆ క్లారిటీ కొరకు, ఆ కాల్ కన్ఫర్మేషన్ కొరకు, అటన్నిటిని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించే మేము మరి నిర్ణయాలు తీసుకుంటున్నాం. అనేక పరిచర్యల యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా జరుగుతున్నాయి పిల్లలు. దీని కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. మరి రెండవదిగా ఈ యొక్క వారము మీ పిలుపు గురించి విశ్వసనీయ విశ్వాసులతో పంచుకోవటం, మన యొక్క దీని గురించి, పిలుపు గురించి మరి లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, మెంటార్స్ ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు, కాపర్లు ఉంటారు. వారితో షేర్ చేసుకున్నప్పుడు దే విల్ గైడ్ యూ. They are also having the right mind, right Holy Spirit, and they will guide you. మరి నిర్ధారణ మరియు ప్రార్థన మద్దతు కోసం వారు కూడా ప్రార్థన చేస్తారు. మీరు వెళ్ళండి. దిస్ ఇస్ ఇక్కడ సంఘం అంతా కూడా, వారందరూ కూడా పిల్లరా సేవిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ప్రత్యేక అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఎంత సంతోషంగా పిల్లరా. వీఆర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్, విల్ బి ప్రేయింగ్ అండ్ వీ విల్ బి గైడింగ్ యూ. గో. సంఘం నుంచే పిల్లరా. ఇదేదో ఎవరో ఫారిన్ ఫండ్స్ వస్తే కాదు, కానీ సంఘము పిల్లరా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వారిని పంపిరి అని చెప్పి ఎవరు పంపారండి? ఆ సంఘమే పంపి ఉంటున్నది పిల్లరా. చర్చ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ సచ్ మిషన్ మిషనరీస్ హు ఆర్ సెంట్ ఫ్రమ్ దేర్ చర్చ్. ఆ సంఘమే పిల్లరా, దేర్ షుడ్ బి మిషన్ వింగ్, అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, మిషన్ ట్రిప్స్, ఇట్లాంటివన్నీ కూడా జరగాల. రోజు వారి జీవితంలో ఈ వారం ఏదైనా సరే పిల్లరా, ఆ ఫుడ్ కావచ్చు, మీడియా కావచ్చు, అన్నింటి నుంచి వి నీడ్ టు అబ్స్టైన్ ఫ్రమ్ సచ్ థింగ్స్. అండ్ మరి ఉపవాసం ఉండి దేవుని స్వరం స్పష్టంగా వినటానికి మరి మనం స్థలము సృష్టించాల్సినటువంటి వారమే ఉంటున్నాం పిల్లలు. కాబట్టి ముగింపుగా మరి మనం ప్రతి ఒక్కరం కూడా పరీక్షించుకుందాం. ఈ యొక్క ఆత్మ యొక్క వ్యక్తిగత పిలుపుకు దేవునికి ధన్యవాదాలు చెప్పాలా. మరి ఆరాధన హృదయాన్ని పెంపొందించడానికి, సమూహంగా వినటానికి, ధైర్యంగా విధేయత చూపించడానికి పిల్లల సహాయం కొరకు మనం ప్రార్థించవలసినటువంటి వారం ఉంటున్నాము. మరి నేడు మరి నీ యొక్క ఉద్దేశాల కొరకు మమ్మల్ని వేరు చెయ్యి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. నిరీక్షణతో మనం వెళ్దాం. ఆత్మ ఇంకానే పిలుస్తానంది. ఈ రోజుల్లో కూడా ఎంత అవసరంగా ఉంటున్నది పిల్లారా. కాబట్టి మనము దేవుని యొక్క స్వరంకు లోబడి దేవుడు పంపిన ప్రదేశంలో మహింకరంగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయనా తండ్రి, మమ్మల్ని గత మాసం అంతా కాపాడి 6 నెలలు కాపాడి ప్రభు 7వ నెలలోనికి, జూలై మాసంలోనికి తెచ్చి ఉంటున్నారు. మీకు వందనాలు, స్తోత్రములు. మీ కృపా కనికరం దయాలతో మంచితనం బట్టి వందనాలు. ఈ యొక్క జూలై మాసంలో నూతన అంశంతో ప్రభా పౌలు యొక్క మిషనరీ యాత్రలు అన్నటువంటి అంశం మీద ధ్యానం చేస్తుండగా ప్రభా మీరే సహాయం చేయండి. ఆ దినాల్లో ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసి ఉంటున్నాడు, ఈ దినాల్లో కూడా ప్రభా హీ స్పీకింగ్ టు అస్ అండ్ హీఈస్ టెల్లింగ్ అస్ టు గో ఫాదర్. ప్రభు ఇదేదో సుఖము సౌఖ్యములతోటి ఉన్నటువంటి ప్రదేశంలో చేసేటువంటి పరిచర్య కాదు, కానీ వి నీడ్ టు గో ఫాదర్. ప్రభు మీరు సహాయం చేయండి. ప్రభు గొప్ప నాయన తండ్రి, ఎంత అవసరం ఉన్నది, కోత ఎంతో విస్తారంగా ఉంటున్నది. ప్రభు మీరే సహాయం చేయండి. మరి మా పరిచర్యలో భాగంగా ప్రభు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా అనేక మందిని యవన బిడ్డలను ప్రభు మరి తండ్రి నూక్ అండ్ కార్నర్స్ బుద్ధిగంతాలకు కూడా ప్రభు పంపాలనే ఉద్దేశంతో ప్రభా మరి చేస్తుండగా మీరు సహాయం చేయండి. కరుణగల దేవ, ప్రేమగల ప్రభు, అనేక ప్రాంతాల్లో ప్రభు చదువుకొని తండ్రి కొత్త ప్రాంతాలను ఎత్తుక్కొని ప్రభు ఆ ప్రాంతంలో దేవుని కొరకు మహిమకరంగా సాక్షులుగా ప్రభు ఉండగలిగినట్లు సహాయం చేయండి. వెత్తబడినట్టు వాక్యం ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో తండ్రి మరి ఫలించగలిగినట్లు 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా ఫలింపజేయమని వేడుకుంటున్నాం. ఈ దినదేవలతో మమ్మల్ని నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. ఈ మాసం అంతా కూడా మరి దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.